నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి దోపిడీ మంత్రి నారాయణ నేతృత్వంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి ఈ సొమ్మును దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద అన్ని వివరాలతో సహా మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఏ రోజైతే నారాయణ దోపిడీని చంద్రశేఖర్ రెడ్డి బయటపెట్టాడో ఆ రోజు నుంచి జీర్ణించుకోలేక ఎవరెవరినో ఉసుగొలిపి మా మీద రకరకాలైనటువంటి మాటల దాడులు చేయడం, మమ్మల్ని విమర్శించడం, ఆ సబ్జెక్టుని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మేము ఈరోజు ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడో ఆషామాషిగా మాట్లాడటం లేదు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. మీరు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కరెక్టా కాదా, లేదు మీ దగ్గర వివరణ ఉంటే ఇవ్వండి తప్ప నేను ఛాలెంజ్ చేస్తానని ఒక ఆయన అంటాడు, నేను సవాల్ చేస్తానని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన మీసం మేలు తిప్పుతాడు, ఒక ఆయన తొడగొడతాడు. మేము తొడగొట్టడానికి మీసాలు మేలు తిప్పడానికి రాలేదు కదా. మేము అడిగింది ఏంది, ఈరోజు జవాబుదారీగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీ నేతృత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోపిడీ జరుగుతుంది.